హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం బయటపడ్డది, భారీ స్కామ్ బయటపడ్డది. మరో అవినీతి తెలంగాణలో మరో అవినీతి అంటే ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి అవినీతి చేసిండో, తన కింద ఉన్న మంత్రివర్గం కూడా ఎలాంటి అవినీతి చేస్తుందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అసలు ఆ స్కామ్ ఏంటిది, నిజంగా తెలంగాణలో ఆ స్కామ్ ఏంటిది, నిజంగా ఎలాంటి స్కాములు చేసిర్రు వీళ్ళు, తెలంగాణలో 9.5 సంవత్సరాల అధికారంలో నుండి ఎలాంటి స్కాములు చేసిర్రు, నిజంగా ఇన్ని రోజులు బయటకు రాని స్కాములన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు బయటకు వస్తున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఇక ఒకే బైక్పై 166 గొర్రెలు, కాగ్ రిపోర్ట్ సంచలన విషయాలు. ఏంటంటే గొర్రెల స్కామ్, యాదవ మిత్రులకు గొర్రెల స్కామ్. ఈ యాదవ మిత్రులకు గొర్రెలు ఇస్తా అని చేసిరు కదా, నిజంగా ఎలాంటి స్కాములు అంటే వీళ్ళు ఒక్కసారి నేను చదువుతా, మీరు విన్న తర్వాత నిజంగా ఎలాంటి స్కామ్లకు పాల్పడరు అనేది ఈ వీడియో మొత్తంలో మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్లో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలు ప్రస్తావించింది. కాగ్ నివేదికలు అయితే గొర్రెల పంపిణీలో ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి స్కాములు చేసిరనేది కాగ్ నివేదికల బయటపెట్టిరట. అసలు ఏం జరిగింది, ఆ స్కామ్లో నిజంగా ఏం చేసిరు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే బైక్ పైన 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులో ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్లో 84, ఆటోలో 124 గొర్రెలు రవాణా చేసినట్టు కాగ్ నివేదికలో తేలింది. అంబులెన్స్లోనూ గొర్రెలు తరలించినట్టు రికార్డులో తెలపడం విస్మయానికి గురి చేసింది. కారు బస్సుల్లో గొర్రెలు తీసుకెళ్లినట్టు రికార్డులు ఉండడం సంచలనంగా మారింది. ఇక చూసిరా, అర్హులైనలోకి అందే గొర్రెలు ఎట్లా తీసుకెళ్లారంటే బైకుల మీద, కార్ల మీద, అంబులెన్స్ల మీద తీసుకెళ్ళిరు. నా గొంతు కొంచెం బాగాలేదు, అయినా మీకు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ మీ ముందుకు వచ్చిన. వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి స్కామ్లు అనేది మళ్ళీ జరగకుండా, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ మంత్రులైనా కానీ ఇలాంటి స్కామ్లు అనేది ఎక్కువ జరగకుండా ఉండాలంటే వీలైనంత మంది ఎక్కువ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక జీవాలను కొనకుండానే కొన్నట్లు లెక్కలు చూపించిన కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. చనిపోయిన వారికి గొర్రెల పంపిణీ చేసినట్లు రికార్డు తయారు చేసినట్లు పేర్కొంది. చూసిరా, జీవాలను కొనకుండానే కొన్నట్లు లెక్క చూపించారట. చనిపోయిన వారికి సైతం వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ పెట్టి నిజంగా వాళ్ళ గొర్రెలను ఇచ్చినట్టు లెక్కల పేర్కొందట, తయారు చేసినట్లు పేర్కొందట. అయితే ఈ స్కీమ్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు కాగు తెలిసింది. అంటే నిజంగా అర్హులైన వాళ్ళకి అందకుండా ఈ స్కీమ్లో ఎట్లా అంటే ఇయ్యనోళ్ళకు కూడా, ఇప్పుడు ఒక యూనిట్ కట్టిన 2 యూనిట్ల కట్టిన వాళ్ళకు 1 యూనిట్కే ఇచ్చి 2వ యూనిట్ పంగనామం పెట్టిరు. అది పంగనామం పెట్టిన ఎట్లా అంటే వీళ్ళు ఇటువంటి స్కాములు చేస్తేనే పాపం అర్హులైన వాళ్ళకి అందలే గొర్రెల స్కీమ్, జీవాలను కొనకుండానే. అయితే రూపాయలు 253.93 కోట్ల వినియోగం కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో రూపాయలు 68 కోట్ల స్వాహా చేసినట్టు కాగ్ తెలిసింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో రూపాయలు 92 కోట్ల స్వాహా చేసినట్లు పేర్కొంది. ఇక కాగ్ తాజా రిపోర్టులో కాళేశ్వరంలో అవకతవకలు, ఆసరా పింఛన్లు, దారి మళ్లింపు వంటి అంశాలు ప్రస్తావించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భారీ అవకతవకలపై కారు పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది తీవ్ర ఉత్కంఠగా మారిందని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే వీళ్ళు ఏం చేసిరు అంటే ఒకే బైక్ పైన 126 గొర్రెలు తరలించారట, అంబులెన్స్లలో కూడా తరలించారట. అంటే ఈ గొర్రెలను కూడా విడిచిపెట్టలేదు. నిజంగా చూసిరా, బీఆర్ఎస్ హయాంలో గొర్రెలను కూడా స్కామ్ రకంగా వాడుకున్నారు. అంటే ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసినట్టు, ఒక చనిపోయిన వ్యక్తుల గొర్రెలు ఇచ్చినట్టు రాసినట్టు, లేకపోతే 2 యూనిట్లు కడితే 2 యూనిట్లు ఇచ్చినట్టు, ఒకటే యూనిట్ అర్హులైనలోకి ఇచ్చి ఇంకో యూనిట్ అమ్ముకున్నారు అన్నట్టు. ఇలాంటి అవకతవకలు జరిగినాయట. అయితే కాగ్ నివేదికలో మరో అంశం బయటపడ్డది. ఏంటంటే కాగ్ నివేదిక అనేది వెల్లడించింది. 16% తెలంగాణ రాష్ట్రంలో 16% మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. నిజంగా ఇప్పుడు లీడర్లు ఉంటారు కదా, గల్లీ స్థాయి లీడర్లు ఎవరెవరైతే ఉంటారో అనర్హులకు వీళ్ళు పెట్టించారు. దగ్గర మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, అది ఇదని వీళ్ళకి పెట్టించి ఇదో భాగోతం చేసిరు. కాగ్ నివేదికలో 16% మందికి అనర్హులకు, నిజంగా అర్హులైన వాళ్ళకు పింఛన్లు ఇవ్వకుండా అనర్హులైన వాళ్ళకి ఇచ్చిర్రు. ఇగో ఇది బీఆర్ఎస్ పరిపాలన. నిజంగా పింఛన్లు ఇవ్వమంటే వాస్తవానికి పింఛన్లు ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన పింఛన్లలో ఏది ఉందంటే 16% మందికి అనర్హులకే ఇచ్చిర్రు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పరిపాలన ఇట్లా ఉన్నది. ఇప్పటికైనా ఈ పెన్షన్లు ఎవరెవరైతే ఉంటారో అర్హులైన వారికి ఇచ్చి అనర్హులకు తీసివేయాలి. ఎందుకంటే వీళ్ళ వలన ఈ 16% మంది వల్ల అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందకుండా పెన్షన్లు పోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ చేసిన అవినీతి ఏంటంటే, నిజంగా కేసీఆర్ తను బ్రతుకుతూ తన సామాజిక వర్గాన్ని బ్రతికించిండు. ఇది వాస్తవం కదా. రావుస్ అంటే కేసీఆర్కు ప్రేమ ఎక్కడున్నా కానీ.
ఆ మధ్యలో ఒకటి ఆడియో బయటపడ్డది కదా, ఏంటంటే రావు గారు మనకు ఎన్ని మిల్లులు ఉన్నాయి, మనకు ఎంత ఉంది, అంటే వీళ్ళ కోసం ఏదైనా స్కీమ్ పెట్టే ప్రయత్నం చేయొచ్చా అని ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం విన్నాం అంతకుముందు. అయితే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ బిడ్డ ఏం చేసిందంటే వీళ్ళని బీసీలను అనగదొక్కుతూ, అంటే ఇంత పెద్ద స్కామ్లో నేనైతే అనుకుంటున్నా ఇంత పెద్ద స్కామ్లో పక్కగా నిరూపణ లేదు, కానీ నేనైతే అనుకుంటున్నా ఇంత పెద్ద స్కాము ఒక మంత్రికి తెలియకుండా జరిగిందని నేనైతే అనుకోను. ఎందుకంటే మంత్రికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నా. ఇంత పెద్ద స్కామ్లో బీసీ బిడ్డలను దొక్కుతూ, నిజంగా బీసీలను వెనుకకు దొక్కుతూ ఈ మంత్రి ఎదిగింది. ఒక బీసీ బిడ్డ 10కి ఎదిగింది. అంటే బీసీలకు నిజంగా మన రావుసు ఇప్పుడు చంద్రశేఖరరావుకు తేడా అయిందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక నిజంగా ఏ నాయకుడైనా తన కింది వర్గాన్ని లేపాలనుకుంటాడు, ఏ సామాజిక వర్గాన్ని తన సామాజిక వర్గాన్ని లేపుతూ పైకి వెళ్ళాలనుకుంటాడు. కానీ మరి ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసింది మాత్రం కరెక్ట్ కాదని నా అంచనా. ఇక ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగిన మంత్రికి తెలియకుండా జరగదని నా అభిప్రాయం. ఈ వీడియోను అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.